హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. పండగలన్నీ వచ్చేస్తున్నాయి కదండి. పలావ్లో లేదా బిర్యానీలో కట్టా దాల్చా ఎలా తయారు చేసుకోవాలో మనం బోరు కొట్టించకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఒక గ్లాస్ వరకు పచ్చని పప్పుని తీసుకుందామండి. నీట్గా 2 సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కుందామండి. ఆంధ్ర స్టైల్లో అలాగే ముస్లిం స్టైల్లో కట్టా తయారు చేసి చూపిస్తానండి, లేదా దాల్చానండి. పెళ్ళిళ్ళల్లో కూడా సేమ్ ఇలాగే చేస్తారండి. మా వీడియో చూసి మీరు చక్కగా నేర్చుకొని మీరే కట్టా లేదా దాల్చా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత 3 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఇలా గనక చేసుకుంటే బిర్యానీలో, రైస్లో, ఇడ్లీలో తినొచ్చండి. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలో అయితే మామూలు రైస్లో కూడా తినేయచ్చండి. అలాగే ఇందులో సొరకాయ ముక్కలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి, అలాగే వంకాయ ముక్కలను కూడా 4-5 కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా వేసుకుందామండి. అలాగే ఆయిల్ని కూడా వేసుకుందాము. తొందరగా ఉడికిపోతుంది, పొంగు అస్సలు రాదండి. 2 విజిల్స్కే మెత్తగా అయిపోతుంది పప్పు. ఆయిల్ వేయటం వలన 2 విజిల్స్ వస్తే చాలండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దాల్చా. ఇలా ట్రై చేయండి మా వీడియోని చూసి. సాదా పలావ్లో కూడా తినొచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో కనుక చేస్తే. ఒకే ఒక గ్లాసు పప్పుని తీసుకున్నానండి, శనగపప్పుని, అదే పచ్చని పప్పుని. మా వీడియో చూసి మీరు దాల్చాని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. దాల్చాకి కావాల్సిన ఐటమ్స్ అండి. ఈ ఐటమ్స్ అన్నీ వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. పెళ్ళిళ్ళల్లో కూడా చేసేది ఇదే ప్రాసెస్ అండి దాల్చా. దాంట్లో మటన్ కర్రీ గ్రేవీ వేస్తారండి, అలాగే బోన్స్ని కూడా వేయవచ్చు. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లో అయితే అవన్నీ వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదండి. పప్పును చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు చింతపండుని నానబెట్టుకుందామండి. వాటర్తో 1-2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇసుక అది ఉంటుంది కదండి, కడుక్కున్న తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పప్పుని మెదుపుకుందాము. మిక్సీలో అయినా వేసుకోవచ్చండి, మెదుపుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా చేయండి మీరు కూడా మా వీడియోని చూసి. దాల్చాని అస్సలు వదలరండి మీరు. పెళ్ళిళ్ళలో ఇలాగే చేస్తారండి. ముస్లిం స్టైల్ అండి, అలాగే ఆంధ్ర స్టైలు. మీరు ట్రై చేయండి. మా వీడియోస్ అన్నీ చివరి వరకు చూస్తూనే ఉండండి. మా వీడియోస్ అన్నీ నచ్చితే మీకు చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఇప్పుడు ఈ పప్పులో చింతపండు పులుసుని యాడ్ చేసుకుందామండి. ఎక్కువ పల్చగా కాకుండా, ఎక్కువ గట్టిగా కాకుండా ఈ చింతపండు పులుసును యాడ్ చేసుకుందామండి. చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, ఇంకొంచెం చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాము. ఇలా పల్చగా ఉంటే చాలండి. ఎక్కువగా గట్టిగా ఉంటే మనం మరిగించినప్పుడు ఇంకా గట్టి పడిపోతుందండి మనం తినే టయానికి. అలా ఉంటే చాలండి. ఈ చిన్న చిట్కా మీకోసం అండి. 5-6 యాలక్కాయలని తీసుకొని, అలాగే లవంగాలు, ఇందులో చెక్కను కూడా యాడ్ చేసుకొని పౌడర్ చేసి మనము ఈ కట్టాలో లేదా దాల్చాలో వేసుకుంటే సూపర్ టేస్టీ వస్తుందండి. టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి. మా వీడియో చూసి మీకు నచ్చితే మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేద్దామండి. మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత, వేడెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయలను యాడ్ చేద్దామండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను ఫ్రై చేయాలండి. చేసిన తర్వాత ఇందులో సొరకాయ ముక్కలను కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, కొంచెం మగ్గేంత వరకు మగ్గనిద్దామండి. ఇలా మనము ఈ కూర వండే దాంట్లోనే టేస్టు, రుచి ఉంటుందండి. అలాగే వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిద్దామండి. ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒక 3 పచ్చిమిర్చిని మధ్య ఘాటు పెట్టిన తర్వాత ఇందులో వేద్దామండి. 3 లేదా 4ని యాడ్ చేసుకుందాము. అలాగే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా
చక్కగా పచ్చివాసన లేకుండా మగ్గిద్దాము. ఇందులోనే యాలుక్కాయలు, లవంగా చెక్కను కూడా యాడ్ చేద్దామండి. అలాగే కొంచెం పసుపును కూడా వేసుకుందాము. ఈ వీడియో చూసి మీరే ఇంట్లో చేసేయవచ్చండి కట్టాను. ఇందులో కారంను కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకుందామండి. సాల్ట్ని వేస్తే టేస్టే మారిపోతుంది, అందుకనే ఉప్పునే వేసుకోవాలండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే కనుక కట్ట. ముస్లిం స్టైల్ అలాగే ఆంధ్ర స్టైల్ అండి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇది కనుక వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అదొక్కటి వేస్తే ఇంకా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అదేంటో చెప్తానండి. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. ఇందులోనే పుదీనాను కూడా యాడ్ చేసుకుందామండి. ఇది వేయటం వల్ల సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కొంచెం మగ్గించుకుందాము. చాలా సూపర్ టేస్ట్లో ఉంటుందండి ఆంధ్ర స్టైల్లో ఈ కట్ట. అలాగే దాల్చా మీరు ట్రై చేయండి. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకుందామండి. ఈ స్టైల్లో కనుక చేస్తే బిర్యానీలో, సాదా పలావులో, అలాగే ఇడ్లీలో, మామూలు వైట్ రైస్లో కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో చేస్తే 2 డేస్ వరకు ఈ దాల్చా అస్సలు పాడవ్వదండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. యూట్యూబ్లో కూడా ఇలాగా ఈ దాల్చా ఎవరు చూపించి ఉండరండి. ఎవరికి ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారండి. కానీ ఇలాగ ఎవరు చూపించి ఉండరండి ఈ దాల్చాని. మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ షేర్ చేయండి. అలాగే ఈ దాల్చాలో కర్రీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ కూర ఉడికించటంలోనే ఈ టేస్ట్ ఉంటుంది, ఈ కట్టా టేస్ట్, ఈ దాల్చా టేస్ట్. ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు ఈ కర్రీని వండుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనము చింతపండు పులుసు ఈ పప్పులో ఈ కర్రీని కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి ఒక 20 నిమిషాల పాటు చక్కగా మరిగించాలండి. మరిగే కొలది రుచి వస్తూ ఉంటుందండి ఈ కట్ట. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. మా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ అండి. ఇలా మరిగించుకుందామండి. ఎంత మరిగిస్తే అంత టేస్ట్గా వస్తుందండి ఈ దాల్చా. మీరు మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. చివరిలో చిన్న చిట్కానండి, కొంచెం కొబ్బరి పేస్ట్ను యాడ్ చేసుకుంటే ఈ కట్ట సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందామండి. ఈ దాల్చా మరుగుతుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు ట్రై చేయండి. చివరిలో ఇంకో చిన్న చిట్కానండి, లవంగా, చెక్క, యాలకుల పొడిని వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ముస్లిం స్టైల్లో పెళ్ళిళ్ళలో కూడా ఇలాగే చేస్తారండి. పెళ్ళిళ్ళలో అందులో మటన్ కొవ్వును కూడా యాడ్ చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ముస్లిం స్టైల్ అలాగే ఆంధ్ర స్టైల్లో మీరు ఇంట్లో ఆంధ్ర స్టైల్లో ఈ కట్ట ఎలా ఉందో మా వీడియో చివరి వరకు చూసి మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఈ కట్టాను మీరు ట్రై చేయండి. ఆంధ్ర స్టైల్లో ఈ కట్ట ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి. మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి.